హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? డెవిల్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఓవరాల్గా మూవీ చూసాక నాకైతే యావరేజ్ అనిపించింది. ఇంకా డీటెయిలింగ్గా రివ్యూ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి మనకి 1940s జరిగిన స్టోరీ అనమాట. ఇంకా మూవీ స్టోరీ లైన్ చూసుకుంటే మనకి మూవీ స్టార్టింగ్లోనే ఒక మర్డర్ అయితే జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారని తెలుసుకోవడం కోసం మన కళ్యాణ్ రామ్ ఒక ఏజెంట్లో అయితే వస్తాడు. ఇంకా తర్వాత ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాడు. ఇంకా తర్వాత ఏం జరిగింది అనేది మనం మూవీలో అయితే చూడాలి. అలాగే ఈ మూవీలో ఒక మిస్టరీని అయితే రివీల్ చేశారు. ఇంకా ఓవరాల్గా పాజిటివ్స్ చూసుకుంటే బీజిఎం బాగానే ఉంది. అంటే మనకి ఎక్కడో విన్నట్టయితే అనిపిస్తుంది, కానీ బాగానే ఉందిలే. ట్విస్టులు బాగున్నాయి. కళ్యాణ్ రామ్ అలాగే సంయుక్త మీనన్ యాక్టింగ్ అయితే బాగుంది. విరూపాక్ష మూవీ తర్వాత మన సంయుక్త మీనన్ ఒక కంటెంట్ ఉన్న రోల్ని అయితే ఎంచుకుంది. ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే యాక్షన్ సీన్స్ అనేవి అలా పెట్టినట్టు ఉన్నాయి అంతే. మొత్తం అన్నీ వన్ సైడ్ అయిపోయాయి. కొంచెం ఓవర్గా కూడా అనిపించాయి. మూవీలో ఎమోషన్ అసలు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. అసలు రొమాంటిక్ సాంగ్స్ ఎందుకు పెట్టారో అనిపించింది నాకైతే. ఇంకా హీరో క్యారెక్టర్ని కంటెంట్ వైజ్ కాకుండా ఒక ఎలివేషన్లు ఇచ్చే విధంగానే తీసుకెళ్లారు. ఇంకా మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మనకి పెద్దగా ఏమీ లేదు. మనకి కంటెంట్ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంది. మూవీ అయితే నాకు ఓవరాల్గా ఎవరేజ్ అనిపించింది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ టైంలో మూవీ రిలీజ్ అయిందంటే పక్కాగా అది హిట్ టాక్ అయితే రావాలి. ఆడియన్స్ అనే వాళ్ళు హిట్ అయితేనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సంక్రాంతికి చాలా సినిమాలైనా ఉన్నాయి. ఇంకా ఈ మూవీకి మా ఛానల్ నుంచి 2 నిమ్మకాయలు అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ ఇస్తున్నాను. వీడియో నచ్చితే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్.